మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రి అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కాంట్రాక్టర్ ఇవ్వాల్సిన యూనిఫామ్ ఐడి కార్డులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రతి నెల చెల్లించాల్సిన వేతనాలు పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 6 నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది పట్ల కాంట్రాక్టర్ తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల వేతనాలు పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించాలని, లేనట్లయితే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో రమేష్, మల్లేశ్వరి, జానకి, చంద్రకళ, విజయ, తిరుమల, మంగ, శ్రీకాంత్, షేక్ ఇబ్రహీం, అన్వర్, మాధవి, పద్మ, దేవేంద్ర, మెహరిన్, శేఖర్, చంద్రమౌళి, సందీప్, దీప తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి ఏరియా 100 పడకల ఆసుపత్రిలో గత 11 నెలలుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇక్కడ పనులు నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్టరు సకాలంలో వేతనాలు ఇవ్వడం అనేది లేదు. తను పనులు చేపట్టినప్పటి నుంచి 5 నెలలు 6 నెలలు వేతనాలు పెండింగ్ ఉన్నాక కార్మికులు ఆందోళన బాట పడితే 1 నెల వేతనం వేసి చేతులు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. దసరా పండుగ కావచ్చు, దీపావళి, బతుకమ్మ పండుగ, రంజాను, అట్లే 31st, ఈరోజు సంక్రాంతి పండుగ కూడా పనిచేస్తున్నటువంటి కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కార్మికులు ఏం తిని బతకాలని చెప్పి ఈరోజు ఈ ఆసుపత్రి ముందు ఆకులు తిని ఈరోజు నిరసన చెప్తున్నారంటే వాళ్ళ ఆవేదన, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉందో ఈ ప్రభుత్వానికి, అధికారులకు ఎందుకు ఆలోచన రాలేదని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. వేతనాలు ఇవ్వకపోగా వేతనాలు అడిగినటువంటి కార్మికులను, అధికారులకు బాధలు చెప్పుకుంటున్నటువంటి కార్మికులను కూడా ఈరోజు బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వెట్టి చాకిరి నిర్మూలన చట్టం ఉన్నప్పటికీ కూడా ఈ ఆసుపత్రిలో మొత్తం కార్మికులు వెట్టి చాకిరిలో మగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుచే ప్రభుత్వము, అధికారులు వెంటనే స్పందించి వీళ్ళకి పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వాలని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి సిపిఎం పార్టీ మంచిర్యాల జిల్లా కమిటీగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. వీళ్ళు చేసే ప్రతి ఆందోళన కార్యక్రమంలో సిపిఎం పార్టీ పాల్గొంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏరియా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలా ఏజెన్సీ ద్వారా పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. మరి ప్రభుత్వం జియో నెంబర్ 60ని అమలు చేయాలని చెప్పి జియో పాస్ చేసింది. మరి ఆ జియో ప్రకారమే కాంట్రాక్టరు కార్మికులందరికీ కూడా వేతనాలు కానీ పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించాలి. మరి బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రిలో పనిచేసేటువంటి వర్కర్లకి సదరు ఏజెన్సీ కాంట్రాక్టర్ మాత్రం ఇప్పటిదాకా వేతనాలు చెల్లించట్లేదు. ఇప్పటికే ఒక 6 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. మరి కార్మికులందరికీ ఇచ్చేటువంటి ఏవైతే పిఎఫ్, ఈఎస్ఐ ఉంటుందో ఆ పిఎఫ్, ఈఎస్ఐ చెల్లించే దాంట్లో కూడా కోతలు విధించడం జరుగుతూ ఉంది. చాలామంది కార్మికులకి ఇప్పటిదాకా ఈఎస్ఐ నెంబర్లు కూడా కనీసం ఇవ్వలేదు. పిఎఫ్ అనేది ఖాతాలో జమ కావట్లేదు. మరి ఇప్పటికే కొన్ని మార్లు దఫాలుగా స్థానిక అధికారులకి, జిల్లా అధికారులకు కూడా సమస్యలు చెప్పుకోవడం జరిగింది. అయినా కూడా మా సమస్యలు పరిష్కారం చేయట్లేదు. మరి పండుగలు వస్తూ ఉన్నాయి, కనీసం కుటుంబాన్ని ఆనందంగా గడిపి ఇంట్లో సంబరం చేసుకుందామంటే కూడా కనీసం గడిపే పరిస్థితిలో కూడా ఇవాళ మేము లేము. కారణం ఏంటంటే మాకు జీతం లేదు. అందుకే ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కారం చేసి ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు చెల్లించాలి. ఏదైతే ఏజెన్సీ కాంట్రాక్టరు కోత విధించిన పిఎఫ్, ఈఎస్ఐని మా ఖాతాలో జమ చేయాలి. మాకు యూనిఫామ్లు, ఐడి కార్డులు ఇవ్వాలి. ఉద్యోగ భద్రత సౌకర్యం కల్పించాలి. ఇలా జీతం అడిగితే వేధింపులకు గురి చేసేటువంటి విధానం కొనసాగుతూ ఉంది. దాన్ని ఆపివేయాలి. ఇలా తొలగిస్తారని బెదిరించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఇక్కడ నుండి చెప్తా ఉన్నాం, ఏదైతే మీరు కాంట్రాక్టరు కార్మికులకు సమస్యలు తీసుకొస్తా ఉన్నారు, ఉన్న సమస్యలు పరిష్కారం చేయట్లేదు, ప్రభుత్వ జీవనం అమలు చేయట్లేదు. కాబట్టి ఈ యొక్క ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పి
ఇలా సిఐటిగా మంచిర్యాల జిల్లా కమిటీగా ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి, వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి. లేకపోతే చలో కలెక్టరేట్ పిలిపిస్తాం, మీ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా ఆందోళన చేస్తామని చెప్పి మరోసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.